ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాలం సమూయేలు 2వ గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనం నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకున్నాం. మనం చదువుకున్న ఈ లేఖన భాగములో దావీదు తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. తన రాజ్యము పోవటానికి కారణం తన కుమారుడైన అబ్షాలోము తన రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత యొర్దాను నది దాటి మరి మహనయీము అనే ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నాడు. దావీదుతో పాటు అనేక మంది యోధాను యోధులు ఉన్నారు, బలవంతులున్నారు, శక్తి కలిగిన వారు ఉన్నారు. మరి ఒక సమూహం దావీదుతో పాటు కూడా ఉన్నది. అప్పుడే రాజ్యం పోయింది కాబట్టి మరి దావీదుతో పాటు ఉన్నటువంటి ఈ శక్తిమంతులు ఒక ప్రాకారములాగా దావీదును చుట్టుకొని వారు మహనయీముకు వెళ్తున్నారు. యొర్దాను యెరూషలేము దగ్గరలో ఉన్న యొర్దాను దాటి మహనయీము అనే ప్రాంతానికి వెళుతున్నప్పుడు బెన్యామీను గోత్రానికి చెందినటువంటి ఒక గ్రామం ఉన్నది. దాని పేరు బహురీము. ఈ బహురీము అనేటువంటి ఈ గ్రామములో మరి బెన్యామీను గోత్రికులు నివాసం ఉంటున్నారు. ఆ బెన్యామీను గోత్రానికి చెందినటువంటి గెరా కుమారుడైనటువంటి షిమి అని ఒకడు ఆ ఊరిలో ఉన్నాడు. ఏ ఊరది? బహురీము అనే గ్రామం. ఆ ఊరిలో ఆ ఊరి దాపునకు రాగానే మరి ఈ షిమి అనేవాడు దావీదును దూషించటానికి వచ్చాడు. దావీదు వచ్చాడన్న సంగతి విని దావీదును దూషించటానికి వచ్చాడు. దావీదును ఏ రీతిగా దూషిస్తున్నాడంటే, ఒక రకంగా మాటలతో దూషిస్తున్నాడు. రెండవదిగా భౌతికంగా కూడా అతడు దూషణ, అనగా భౌతికంగా దాడి చేస్తున్నాడు. రాళ్ళు విసురుతున్నాడు. దావీదుతో పాటు ఉన్న పరివారము మీద, దావీదుతో పాటు ఉన్న బలవంతుల మీద, దావీదు మీద రాళ్ళు విసిరి చాలా భయంకరంగా దూషణ చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దావీదు ఈ సందర్భం అంతటిలో మౌనంగా ఉన్నాడు. అతని మీద దాడి చేసిన దావీదు మౌనంగా ఉన్నాడు. అయితే దావీదు మౌనంగా ఉన్నాడు, కానీ దావీదుతో పాటు ఉన్నవారు సెరూయా కుమారుడైనటువంటి అబీషై, అనగా దావీదు యొక్క మేనల్లుడు, అక్క కుమారుడు, ఏం చేస్తున్నాడంటే, ఈ చచ్చిన కుక్క వీడు ఏంది నిన్ను దూషించేది, నా రాజును దూషిస్తాడా అని చెప్పి, నువ్వు ఆజ్ఞయి వాని తల ఛేదించుకొని వస్తాను. దావీదు మీద దూషణ చేయటానికి షిమీకి ఎందుకు దావీదును దూషిస్తున్నాడు అంటే, సౌలు యొక్క రాజ్యము పోవటానికి కారణం దావీదే అనుకున్నాడు. సౌలు మా గోత్రికుడు, సౌలు మా కుటుంబం వాడు, సౌలు మాకు సంబంధించిన వాడు, మావాడు రాజ్యం పోయింది అనగా, సౌలు రాజ్యము చేస్తున్నంతసేపు షిమి బాగున్నాడు. కానీ ఎప్పుడైతే సౌలు రాజ్యం పోయిందో ఆ రాజ్యము పోవటానికి కారకుడు దావీదు అనుకున్నాడు. అందును బట్టి దావీదు మీద అనేక సంవత్సరాలుగా పగ పెంచుకొని ఉన్నాడు. దావీదు మీద అనేక సంవత్సరాలుగా కోపముతో నింపబడి ఉన్నాడు. ఎలాగైనా సరే అతన్ని దూషించాలి, ఎలాగైనా సరే అతని మీద దాడి చేయాలని అతడు ప్రయత్నం చేస్తున్నాడు. సాధారణంగా రాజకీయ నాయకులు ఒక ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం పోయినప్పుడు ఆ ప్రభుత్వం మీద ఇష్టం ఉన్నవారు ఈ వ్యక్తి ఆ గ్రామానికి ఒకవేళ వెళ్ళాడు అనుకోండి, ఆ గ్రామానికి వెళితే ఏం జరుగుతుంది? ఏదైనా సొంత గ్రామం, మా ఊరు వచ్చాడు, మా పగవాడు వచ్చాడు, నాకు కానివాడు వచ్చాడు అని
ఏం చేస్తారు? ఆ? అతనికి కొండంత బలం వస్తుంది. ఆ? మా ఊరు వస్తున్నాడు కాబట్టి ఆ, ఇప్పుడు నాదే అంత అనుకొని ఏం చేస్తాడు? అవసరమైతే దాడి చేయటానికైనా ప్రయత్నం చేస్తాడు. బహురీము అనే ఆ, ఈ షిమి యొక్క ఊరికి ఇప్పుడు ఆ ఊరు దాటి మహనయీముకు వెళ్ళాలి. మహనయీముకు వెళ్ళాలి అంటే ఆ, ఏం చేయాలి? ఈ ఊరు మీదగానే వెళ్ళాలి. ఆ ఊరు పొలిమేరకు రాగానే అతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మా ఊరు వచ్చాడు, ఇప్పుడు ఆ, నన్ను అనేవాడు ఎవరు లేరని చెప్పేసి ఏం చేస్తున్నాడు? దాడి చేయటం ప్రారంభిస్తున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? చీపో అంటున్నాడు. మన భాషలో అయితే చీపోరా అంటాం. అంటే బైబిల్ అక్కడ రాయలేదులేండి కదా. ఒరే నరహంతకుడా అని మాట్లాడుతున్నాడు. ఒరే దుర్మార్గుడా అని మాట్లాడుతున్నాడు. ఒరే హత్యలు చేసేవాడా, ఒరే రక్తపాతం చిందించేవాడా. పిల్లరా, ఆ సందర్భాన్ని మనం చదువుతున్నప్పుడు అదే మనకు అర్థమవుతుంది. నువ్వు ఏలాలనుకొని నువ్వు ఏ రీతిగా సౌలు ఇంటి వారిని హత్య చేసావో మాకు తెలుసురా. నువ్వు ఎలాంటి వాడో మాకు తెలుసురా. నువ్వు ఇలాగ చేసావు కాబట్టి నువ్వు ఇప్పుడు అడవుల పాలవుతున్నావురా. నువ్వు ఇలా చేసావు కాబట్టి నీ కుమారుడు నిన్ను తరివేశాడురా. నీవు ఇలా చేసావు కాబట్టి దేవుడు యెహోవా ఏం చేశాడు? నీ కుమారునికి రాజ్యం అప్పగించాడురా అని దావీదు మీద ఏం చేస్తున్నాడండి? దూషిస్తూ ఉన్నాడు. దావీదును దూషించటానికి పూనుకున్నాడు. ప్రియులారా, నీ శత్రువు నీ మీద, శత్రువు నీ దగ్గరకు వచ్చాడు. శత్రువు నీ వద్దకు వచ్చినప్పుడు దేవుని గ్రంథం ఏం చేయమన్నాడండి? శత్రువు ఆకలిగొని ఉంటే ఏం చేయమన్నాడు చెప్పండి? అతనికి ఆహారము పెట్టు అన్నాడు. అతడు దాహము కొని ఉంటే అతనికి నీళ్లు ఇవ్వమన్నాడు. అలా చేయుట ద్వారా అతని తల మీద నిప్పులు కుప్పగా పోసిన వాడవవుతావు అన్నాడు. నీ శత్రువును నువ్వేం చేయాలి? ప్రేమించేవాడుగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. అనేక సార్లు దావీదు పారిపోతున్నాడు అంటే దావీదుకు భయం కలిగి పారిపోతున్నాడా? అనేక సార్లు దావీదు ఎదురు తిరిగి మాట్లాడట్లేదు అంటే దావీదుకు మాట్లాడటం తెలియకనా? అనేక సార్లు దావీదు మౌనంగా ఉంటున్నాడు అంటే ఏమి చేయాలో తెలియక అర్థమైందా? దావీదు సారికి దాడి జరుగుతున్నా, సారికి నిందలు పడుతున్నా, నిందలు వస్తున్నా, ఆ నిందలు దావీదు సహిస్తున్నాడంటే దావీదు చేతగానివాడని కాదు పిల్లరా. దావీదు మౌనం తన రాజ్యము కాపాడటానికి సహాయపడింది. దావీదు మౌనము తనతో ఎవరైతే వచ్చారో అప్పుల్లో ఉన్నవారు, ఇబ్బందుల్లో ఉన్నవారు, తన కుటుంబకులు అందరూ అదుల్లాము గుహ దగ్గరికి చేరి వస్తే వారందరికీ నష్టం జరిగించకుండా ఉండటం కోసం దావీదు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. అనేక సార్లు ఆ మౌనాన్ని మనం ఆసరా తీసుకొని దాడి చేయాలని మనము ప్రయత్నము చేయకూడదు. పిల్లారా, నిజానికి ఇక్కడ దావీదుతో పాటు ఎవరెవరు ఉన్నారో చూడండి. 6వ వచనములో 16:6 జనులందరూ అన్నాడు. అంటే ఎవరున్నారు దావీదుతో పాటు? జనులున్నారు. ఇంకా బలాఢ్యులున్నారు. ఎవరితో? దావీదుతో పాటు జనులున్నారు, బలాఢ్యులున్నారు. ఎట్లా ఉన్నారంటండి? దావీదు ఇరుపార్శ్వములో ఉండగా, మన భాషలో చెప్పాలంటే ఈ రోజుల్లో బౌన్సర్స్ అంటారు కదా, ఇరుపార్శ్వముల బౌన్సర్లు ఉన్నారు. కొడితే ఒక్కడు కొడితే అవతల పడిపోతారు. అంత బలవంతులు ఉన్నారు. ఎవరి దగ్గర? దావీదు దగ్గర. అంత బలవంతులు ఉన్నారు. బంధువులు కూడా ఉన్నారు. తన మేనల్లుడు ఉన్నాడు అబీషై. కోపం రగిలిపోతా ఉంది. ఆ ఎదుటి వ్యక్తి తిడుతూ ఉంటే, ఆ ఎదుటి వ్యక్తి దూషిస్తూ ఉంటే ఆ దూషణకు దావీదుకైతే కోపం రావట్లేదు, కానీ ఎవరు కోపం వస్తుందండి? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కోపం వస్తుంది.
ఇంకా ముఖ్యంగా అభిషేక్కి కోపం వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ సచ్చిన కుక్క అంటున్నాడు కదా. అలా మాట్లాడుతుంటే అందరికీ కోపం వస్తుంది. కానీ దావీదు ఎలా ఉన్నాడు? మౌనంగా ఉన్నాడు. కొంతమంది అంటారు, ఈ షిమీకి బైబిల్ వ్యాఖ్యానకర్తలు ఏమంటారంటే, ఈ షిమీకి పిచ్చి పట్టింది అంటారు. పిచ్చి పట్టిన వాళ్ళు ఇట్లాంటి పనులు చేస్తారు కదా. దుమ్మెత్తి పోయటం, కింద చదివితే దుమ్మెత్తి పోయటం, రాళ్ళు ఇసిరేయటం, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం, ఆ రకంగా మాట్లాడుతున్నాడు. అతని యొక్క బాడీ లాంగ్వేజ్ చూస్తున్నప్పుడు ఎలా ఉందంటే, ఒక పిచ్చివాడులాగా అతడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిందలు మోపటానికి అక్కడ అతడు ఏదో ఒక దానిని మనసులో పెట్టుకొని చేస్తున్నాడు. దేవుని లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, షిమీలాగా నువ్వు నిందించటం మానుకో అని చెప్తుంది దేవుని వాక్యం. ఏం చేయాలి మనం అండి? ఒక వ్యక్తిని నిర్దాక్షిణంగా మనము నింద మోపటం ఏం చేయాలి? మానుకోవాలి. ఒక వ్యక్తి మనల్ని అవమానకరంగా మాట్లాడాడు, ఒక వ్యక్తి మనల్ని దూషించాడు. ఏం చేయాలి మనము? నన్ను దూషిస్తావా, నన్నట్టు అంటావా అని మనం అనకూడదు. అర్థమైందా? దేవుని పిల్లలముగా మనము ఒక దూషణ మన మీదకి వస్తే ఆ దూషణను సహించాడు దావీదు, ఆ దూషణను భరించాడు దావీదు. కొంతకాలం క్రితం నేను ఒక దూషణకు గురయ్యాను. దాని గురించి నేను ఆలోచన చేస్తున్నా. నన్ను ఎందుకు ఇలా దూషించారు, నన్ను ఎందుకు ఇలా మాట్లాడారు అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నాను. ఒకరోజు ఒక దేవుని సేవకుడు వచ్చి ఏమన్నాడంటే, ఎవరైనా నిన్ను దూషించారంటే, ఎవరైనా ఒకవేళ నీ మీద నింద మోపారంటే, అది దేవుని చిత్తము లేకుండా, దేవుడు అనుమతించకుండా అది జరగదు అన్నాడండి. అర్థమైందా? ఒక వ్యక్తి నిందించడానికి, ఒక వ్యక్తి దూషించడానికి దానిలో ఎవరి చిత్తం ఉంది చెప్పండి? దేవుని చిత్తం ఉంది. దేవుని చిత్తము లేకుండా అది జరగదు అని చెప్పాడు. అప్పుడు నేను దాని గురించి ఆలోచించటం మానేశా. నీ మీద ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని దూషణలు వచ్చినా, ఎంత అవమానకరమైనటువంటి మాటలు వచ్చినా నువ్వేం చేయాలి? ఇది ప్రభు అనుమతించాడు అని అనుకోవాలి నువ్వు. దావీదు కూడా అలాగే అనుకున్నాడండి. చూడండి ఏమనుకున్నాడు దావీదు. 16వ అధ్యాయం 10వ వచనం. అందుకు రాజు, సూర్య కుమారులారా, మీకు నాకు ఏమి పొందు, వానిని శపింపనీయుడి. ఏమన్నాడండి దావీదు? శపింపనీయండి. ఇంకా ఏమనండి? దావీదును శపింపమని యెహోవా సెలవీయగా. అర్థమైందా? దావీదును శపించమని షిమీకి ఎవరు సెలవిచ్చారంటండి? చెప్పండి. దేవుడు సెలవిచ్చాడు. దేవుని సెలవు లేకుండా ఇది జరగలేదు అని నువ్వు అనుకోవాలంతే. నన్ను శపిస్తావా, నన్ను నిందిస్తావా, నన్ను దూషిస్తావా, నన్ను మాటలు మాట్లాడతావా అని మనం ఆలోచన చేయకూడదు అంటున్నాడు. ఎందుకని? ఆ దూషణ కానీ, ఆ నింద కానీ దేవుని అనుమతి ద్వారానే అది జరిగింది మనం అనుకోవాలి. ఇలారా, ఒకవేళ శాపం, ఒకవేళ దూషణ, ఒకవేళ నింద వచ్చింది అంటే మన మీదకి, నువ్వేమనుకోవాలి చెప్పమ్మా? అది యెహోవా అనుమతించాడు. ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని కావాలని దూషించలేదు. అయితే ఒకవేళ దూషించాడు, ఆ దూషణ యెహోవా అనుమతి ద్వారా వచ్చింది. పిల్లారా, ఆ సేవకుడు నాతో ఆ మాట చెప్పినప్పుడు నా మనసు ఎంతో సమ్మతించింది. నా మనసు ఎంతో సమ్మతించింది. నిజమే కదా, కొన్నిసార్లు ప్రభు అనుమతిస్తాడు.
నిజానికి దావీదు రాజ్యము పోవటములో దేవుని అనుమతి కూడా ఉన్నది. ఆ నిజానికి షిమి దూషించటంలో కూడా దేవుని అనుమతి ఉన్నది. కొన్నిసార్లు కష్టాలు దేవుడు అనుమతింపజేశాడు అంతే. దేవుని అనుమతి లేకుండా ఏది జరగదు. షిమి ఆలోచన ఇతరులను దూషించాలని అనుకుంటున్నాడు. అయితే ప్రియులారా, షిమి వంటి ఆలోచన మనం చేయకూడదు. రెండవదిగా అక్కడ షిమి దావీదు క్షీణించిపోవాలని కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడండి? దావీదు క్షీణించిపోవాలి, దావీదు నాశనం అయిపోవాలి అని కోరుకుంటున్నాడు. ప్రియులారా, దావీదు యొక్క క్షీణత షిమికి ఆనందం కలుగజేసింది. షిమి సంతోషపడుతున్నాడు. ఇప్పుడు నీ రాజ్యం పోయిందిలే, నీ కుమారుడు దాన్ని లాగేసుకున్నాడులే, లేకపోతే నీ కుమారుడికి దేవుడు యెహోవా అనుగ్రహించాడులే, కాబట్టి నీకు రాజ్యం పోవటం మంచిదేలే అనుకుంటున్నాడు. దావీదు యొక్క క్షీణత షిమికి ఆనందం కలిగించింది. కొంతమంది అలా అనుకుంటా ఉంటారు. ఏమని వీడు నాశనం అయిపోవాలి అని అలాంటి నాశనాన్ని కోరేవారు ఉంటారు. కారు యాక్సిడెంట్ జరిగిందంటే ఏమంటారు తెలుసా? జరగాలే, అట్లా జరిగితే కానీ బుద్ధి రాదు. ఇలాగా ఎన్నెన్నో ఆనందాలు ఇతరుల యొక్క క్షీణత, ఇతరుల యొక్క బలహీనత, ఇతరులు పడిపోవటం, ఇతరులు ఆత్మీయంగా దిగజారిపోవటం మనకు సంతోషాన్ని ఇచ్చేదిగా ఉన్నదా? మనం ఆలోచించేద్దాం. షిమి అలాగా ఆలోచన చేశాడు. ఎవరైతే మన సహోదరులు ఆపదలో ఉన్నారో వారిని చూసి సంతోషిస్తే దేవుడు ఏమంటున్నాడండి? ఆ వ్యక్తిని వానిని నిర్దోషిగా ఎంచడు అంటాడు. పిల్లరా, మన జీవితాల్లో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా? ఎవరైనా ఆపదలో ఉన్నారా? ఎవరైనా అక్కరలో ఉన్నారా? అక్కర కొనిన వానికి, ఆపద ఉన్నవారికి సహాయపడే విధంగా ఉండాలి తప్పితే సంతోషపడే విధంగా, అనగా పడిపోతే సంతోషపడే విధంగా మనము ఉండకూడదు అన్నాడు. కొన్నిసార్లు స్కూల్లో మనం ఉన్నప్పుడు ఒక మంచి విద్యార్థి బాగా చదువుతున్నప్పుడు చదవని వ్యక్తి అన్నిటి విషయాల్లో టీచర్కి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. మా చదువుకునే వ్యక్తి గురించి బాగా కంప్లైంట్ చేసి వాడు ఎట్టా అని చెప్తా ఉన్నారు. సారికి కంప్లైంట్ చేస్తూ ఉన్నాడు. వీడు బాగానే చదువుకుంటున్నాడు, వీడి పని వీడు చేసుకుంటా ఉన్నాడు. కానీ కంప్లైంట్ చేసే వ్యక్తి అందరి ముందు చెడ్డ చేస్తూ ఉన్నాడు. తన తోటి విద్యార్థుల ముందు చెడ్డ చేస్తున్నాడు, టీచర్ల ముందు చెడ్డ చేస్తున్నాడు. ఇలా చెడ్డ చేస్తున్నాడు. ఆఖరికి పరీక్షలు వచ్చాయి, రాశారు. బాగా చదివే విద్యార్థి పాస్ అయ్యాడు, కానీ చదవని విద్యార్థి ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఫెయిల్ అయినప్పుడు బాగా చదివే విద్యార్థి, నీకు అట్లా అవ్వాలేరా, నన్ను ఎంత కష్టపెట్టావురా, నన్ను అందరి ముందు ఎంత అవమానం చేసావురా అని అనలేదండి. ఎందుకంటే అతడు దేవునికి అప్పగించుకున్నాడంట. మనం కూడా మన మీద అలాంటి నింద మోపబడినప్పుడు తిరిగి మనం అతనికి ప్రతీకారము చేయటానికి ప్రయత్నించకూడదు అని చెప్తున్నాడు. ఏం చేయాలి? మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. ఏం చేయాలండి? ప్రభువుకి అప్పగించుకోవాలి. దావీదు క్షమించాడండి. దావీదు ఏం చేశాడు? అతన్ని ఏమాత్రము దూషించలేదు, అతను ఏమాత్రము దాడి చేయలేదు. దావీదు క్షమించాడు. ఇక అయిపోయింది. ఇక అబ్షాలోము నుంచి పారిపోయిన తర్వాత ఇప్పుడు అబ్షాలోము మీదే యుద్ధం జరుగుతూ ఉంది. యోవాబు కానీ, సైన్యాధిపతులు కానీ, సైన్యం కానీ ఇప్పుడు వెళ్ళి అబ్షాలోముతో యుద్ధం చేస్తున్నారు. అబ్షాలోముతో యుద్ధం మోపుగా జరుగుతుంది. అబ్షాలోమును దేవుడు మస్తకి వృక్షానికి అప్పగించాడు. అబ్షాలోము చనిపోయాడు. దావీదు రాజ్యము దావీదుకి మరలా తిరిగి వచ్చేసింది. వచ్చిన తర్వాత ఇప్పుడు మరలా షిమి వస్తున్నాడు. ఇప్పుడు
ఏ వ్యక్తి అయితే దూషించాడో ఆ వ్యక్తి మరలా ఏమయ్యాడు చెప్పండి? వచ్చి క్షమాపణ వేడుకున్నాడు. నేను పాపం చేశానయ్యా, నేను చేసిన దాన్ని మనసులో పెట్టుకోకయ్యా, నేను మూర్ఖంతో ఆ పని చేశానయ్యా, నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించయ్యా. దావీదు క్షమించాడా లేదండి? దావీదు క్షమించాడు. దావీదు క్షమించి నీకు మరణశిక్ష విధింపను అన్నాడు. ప్రియులారా, నిజంగా షిమీ మారిపోయాడంటారా? షిమీ మారిపోయి మరలా వచ్చాడు అనుకుంటారా? నేనైతే ఏమనుకుంటున్నానంటే, షిమీ మరలా దావీదుకు రాజ్యం పోయినప్పుడు దూషించాడు, ఇప్పుడు రాజ్యం వచ్చినప్పుడు క్షమాపణ కోరుతున్నాడు. దావీదుకు రాజ్యం వచ్చింది కాబట్టే క్షమాపణ కోరుతున్నాడు. ఒకవేళ రాజ్యం లేకపోతే అలాగే ఉండేవాడు, అలాగే తన మనసులో శత్రుత్వం ఇంకా పెట్టుకొని ఉండేవాడు. ఇప్పుడు షిమీకి భయం ప్రారంభమైంది. ఎందుకో తెలుసా? దావీదు నన్ను చంపేస్తాడు, దావీదు నన్ను చంపేస్తాడు అని ఆ భయం ప్రారంభమైంది. దావీదు క్షమాపణ చూపించాడు. అయితే షిమీ మీద క్షమాపణ లేదా షిమీని దయ చూపించడానికి దావీదు అతన్ని క్షమాపణ చూపించాడు. అయితే దావీదుకు షిమీ యొక్క ప్రవర్తన స్పష్టంగా అర్థమైంది. ఇతడేదో యాక్షన్ చేస్తున్నాడు, ఇతడేదో కావాలనే వచ్చి నా ముందు నమస్కారం చేస్తున్నాడు, ఇంతమందిని తీసుకుని వచ్చి నా ముందు సాష్టాంగ పడుతున్నాడు, కాబట్టి నేను చంపను అని చెప్పానని. దావీదు క్షమాపణ కూడా అది తాత్కాలికంగానే నిలిచిపోయింది. ఎందుకంటే దావీదు వృద్ధుడైపోయాడు, దావీదుకు మరణకాలం వచ్చింది. మరణకాలం వచ్చిన తర్వాత తన రాజ్యాన్ని ఇప్పుడు సొలొమోనుకు అప్పగించాడు. సొలొమోనుకు అప్పగించి అప్పగింతలు చెబుతున్న సమయంలో ఎవరెవరు నాకు అన్యాయం చేశారో, యోవాబు అన్యాయం చేశాడు, నా మేనలుడే నాకెంత నష్టం చేశాడు, రాజ్యంలో నేను నెమ్మది లేకుండా ఉండటానికి యోవాబు కూడా ఒక కారణం. అంత మాత్రమే కాదు, నన్ను బాగా దూషించిన వారిలో ఇదిగో గెరా కుమారుడైన షిమీ కూడా ఉన్నాడు. ఏం చేశాడు? నన్ను దూషించాడు. పిల్లరా, ఇప్పుడు మరణ పడకలో ఉండి ఆ మరణకాలము సమీపించినప్పుడు సొలొమోనుకు చెప్తున్నాడండి ఈ మాటలు. ఏమని చెప్తున్నాడు చూడండి. యెహోవా కత్తితోడు ఏమన్నా కత్తి చేత నిన్ను చంపనని ప్రమాణం చేసి తిని వానిని నిర్దోషిగా ఎంచవద్దు, నీవు సుబుద్ధి గలవాడవు గనుక ఏమన్నాడు? వానిని ఏమి చేయవలనో అది నీకు తెలియను, వానిని నెరసిన తల వెంట్రుకల రక్తముతో సమాధికి దిగదు. నెరిసిన తల వెంట్రుకలు ఎట్లా దిగాలంటండి? ఇప్పుడు తెల్లగా తల వెంట్రుకలు ఎట్లా అవ్వాలి? రక్తంతో మారిపోవాలి అని చెప్తున్నాడు. సమాధికి వెళ్ళే సమయానికి, చచ్చిపోయే సమయానికి వాని తల వెంట్రుకలు ఎర్రగా మారిపోవాలి అని చెప్పాడు. నిజానికి దావీదు చేసినది, దావీదు ఉన్నంతకాలము నేనున్నంతకాలము నిన్ను క్షమిస్తాను, నేనున్నంతకాలము నీకు శిక్ష రాదు, నేనున్నంతకాలం నీకు మరణం రాదు అని చెప్పాడు. దావీదు చెప్పిన ప్రకారమే చేశాడు. కానీ షిమీ చేసినది మనసులోనే పడిపోయింది. పిల్లారా, నిజానికి అతడు చేసిన దాన్ని బట్టి నిజానికి ఏం చేస్తున్నాడు? ఈ సొలొమోనుకు అప్పగించాడు. సొలొమోనుకు అప్పగిస్తే షిమీని పిలిపించాడు. పిలిపించి నన్ను కూడా చంపబాకయ్యా అని సొలొమోను దగ్గరకు కూడా వచ్చి వేడుకుంటే సొలొమోను ఒక ఆజ్ఞ చెప్పాడు, ఒక మాట చెప్పాడు. నువ్వు చచ్చిపోకూడదు అనుకుంటే నువ్వు యెరూషలేము దాటి పోకూడదు. అంటే నీకు మంచిగా ఇల్లు కట్టుకో,
ఆ, మంచిగా ఇల్లు కట్టుకొని అక్కడే ఉండు, నీకు ఏమీ కాదు, యెరూషలేములో ఉన్నంత కాలము నీకేం కాదు. యెరూషలేము దాటిపోయావా, నీ మీదకి మరణం వస్తుంది అని చెప్పాడు. 3 సంవత్సరాల తర్వాత అతడు మాట వినని వాడుగా ఉన్నాడు. దీనిని బట్టి షిమి మార్పు చెందాడా, మార్పు చెందలేదు? ఇప్పుడు చెప్పండి. రాజు చెబితే నేనేనాలా? అంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, రాజు మాటను కూడా లెక్క చేయకుండా సొలొమోనును అగౌరవపరుస్తూ ఏం చేశాడు? నదిని దాటి వెళ్ళి అతడు తన దాసులను తీసుకొని రావటానికి వెళ్ళాడు. ఈ మాట జ్ఞాపకం లేదా? కాబట్టి షిమీలో ఎలాంటి మార్పు లేదు. ఊరక నేను మారిపోయాను, నేను అలాగ నిన్ను దూషించాను, మూర్ఖించి మాట్లాడాడు కానీ నిజమైన మారు మనసు అతనిలో లేదు. నిజమైన పశ్చాత్తాపం అతనిలో లేదు. నిజమైన పశ్చాత్తాపము లేకపోతే అది మరణానికి దారి తీస్తుందన్నాడండి. మనం కూడా మార్పు నొందిన వారంగానే మనం కనపడుతున్నాం. దేవుడు నిజమైన మారు మనసు పొందేవే లేదనేది మనుషులకు తెలియదు, కానీ ఎవరికి తెలుస్తుంది? దేవునికి మాత్రమే తెలుస్తుంది. నీ నిజమైన పశ్చాత్తాపం పరలోకానికి దారితీస్తుంది. నీ నిజమైన పశ్చాత్తాపం యెరూషలేములో ఉండటానికి ప్రయత్నం చేస్తుంది. ఆ షిమీని యెరూషలేములోనే ఉన్నట్లయితే అతడు రక్షించబడేవాడు. అయితే మాట వినని కారణాన్ని బట్టి నష్టపోయాడు. పిల్లరా, షిమి వేసే నింద అది నిరూపితం కాలేదు. ఊరికే నింద వేశాడు. అనేక సార్లు మనం నింద వేస్తాం, కానీ నింద వేయాలంటే ఏం చేయాలో తెలుసా? అది నిరూపించే వారమై ఉండాలి. అర్థమైందా? ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ఏ నింద వేసినా ఆ నింద ఎలా ఉండాలి? నిరూపితమయ్యేటట్టుగా ఉండాలి. షిమి ఏమని నింద వేస్తున్నాడు చూడండి, 7వ వచనంలో నరహంతకుడా అన్నాడు. నరహంతకుడా అన్నాడు కదా. తర్వాత సౌలు ఇంటివారి హత్య అన్నాడు. సౌలు ఇంటి వారిని హత్య చేశాడా దావీదు? సౌలు ఇంటిలో పనిచేశాడు. సౌలుకు దురాత్మ పట్టినప్పుడు ఏం చేశాడు? సితార వాయించాడు. సౌలు ఇంటి వారికి సహాయం చేశాడు. అబ్నేరుకు సహాయం చేశాడు. సౌలు సైన్యాధిపతి అబ్నేరుకు సహాయం చేశాడు. సౌలు కుమారుడైన యోనాతానుకు సహాయం చేశాడు. యోనాతానుతో స్నేహం చేశాడు తప్పితే ఏనాడు కీడు చేసినవాడు కాదు. ఏనాడు కీడు చేయలేదు. అయినా షిమి ఏమంటున్నాడంటే, సౌలు ఇంటి వారి హత్యకు కారకుడు నీవే, సౌలు ఇంటి వారు రాజ్యం పోవటానికి కారకుడు నీవే. సౌలు ఇంటి వారు ఎవరెవరు? సౌలు కానీ, యోనాతాను కానీ, అబ్నేరు కానీ, సౌలు కుమారులు కానీ, వారందరూ చనిపోవటానికి కారణం నీవే అని నింద మోపుతున్నాడు. నింద మోపుతున్నాడు, కానీ ఆ నింద నిజమో కాదు. సౌలు ఎలా చచ్చిపోయాడు? సౌలు తనంతట తానే బొడుచుకొని చచ్చిపోయాడు. ఫిలిస్తీన్లు యుద్ధం చేస్తున్నారు, బాణాలు వేశారు, అంబులు వేశారు, శరీరం అంతా గాయాలు అక్కడ ఎక్కడ పొడుచుకొని ఇక ప్రాణం పోయే స్థితిలో ఉన్నాడు. కొన ప్రాణంతో ఉన్నాడు. ఆయుధాలు మోసేవాడిని పిలిచి ఏమంటున్నాడు? ఆయుధాలు మోసేవాడిని పిలిచి, అయ్యా ఇదిగో నా ప్రాణం పోయేటట్టుకుంది, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపటం నాకు ఇష్టం లేదు, నువ్వు నన్ను పొడి చేయరా, నన్ను చంపేసేరా, నువ్వు ఇశ్రాయేలీయుడివే కదా, నువ్వు ఇశ్రాయేలీయుడివే కదా, నువ్వు సున్నతి పొందినవాడు కదా, నువ్వు నీ చేతిలో చచ్చిపోతే నాకు క్షేమం రా, నువ్వు నన్ను పొడి చేయరా అంటే దాసుడు పడవటానికి ఇష్టపడలేదు. ఇష్టపడకపోతే తనకు తానుగా తన ఈటి మీద వాలి తను పొడుచుకొని తన ఖడ్గముతోనే చచ్చిపోయాడు. సౌలు చనిపోవటానికి కారణం దావీదు కాదు. ఇదిగో ఆ ఫిలిస్తీన్లతో యుద్ధం జరుగుతున్నప్పుడు
గిల్బోవా పర్వతం మీదకి తరుముకుంటా ఆ ఫిలిస్తీయులు ఇశ్రాయేలు తరుముతూ ఉన్నప్పుడు ఓడిపోయిన వారు అయిపోయారు. ఓడిపోయిన స్థితిలో ఇక ఏమీ చేయలేదు. ఒక పక్క రాజు ఉన్నాడు, ఒక పక్క రాజు కుమారులు ఉన్నాడు, యోనాతాను, వారందరూ ఉన్నారు. అందరినీ చంపింది ఎవరు? ఫిలిస్తీయులు చంపారు. కానీ ఈ షిమి ఏమనుకుంటున్నాడు? సౌలును చంపింది సౌలును చంపింది దావీదే, యోనాతాను చంపింది దావీదే, అక్కడ ఉన్నటువంటి మిగిలిన కుమారులను కూడా చంపింది దావీదే అన్నాడు. ఆఖరికి అబ్నేరును కూడా చంపింది దావీదే అన్నాడు. అబ్నేరును ఎవరు చంపారు? యోవాబు చంపాడు. అబ్నేరు వచ్చి అయ్యా నేను మనము ఎముకనంటిన వారము, మనం ఒకచోటే ఉందాం, నేను నీకు సహాయం చేస్తానయ్యా అని సౌలు సైన్యాధిపతి దావీదు దగ్గరికి వచ్చి సమాధానపడి వెళ్తున్నప్పుడు యోవాబు చూశాడు. వీడేదో మోసం చేయాలని, దావీదుకి నష్టం చేయాలని వచ్చాడని చెప్పి బయటికి పిలిచి కత్తి తీసుకొని కత్తితో అబ్నేరుని చంపేశాడు. అబ్నేరు చచ్చిపోయినప్పుడు దావీదు అంగలార్చాడు. అబ్నేరు చచ్చిపోయినప్పుడు దావీదు పాడెమోసాడు. అబ్నేరు చచ్చిపోయినప్పుడు ఎంతగానో దుఃఖించాడు, ఏడ్చాడు, ఉపవాసం ఉన్నాడు. అబ్నేరు చచ్చిపోయినప్పుడు నిద్రాహారాలు లేనివాడు అయిపోయాడు. అబ్నేరు చచ్చిపోయినాడు ఎంతగానో దుఃఖించి ఏడ్చాడు. అబ్నేరును దావీదు చంపలేదు, యోవాబు చంపాడు. వీటన్నిటినీ ఇప్పుడు ఒక నిందగా మోపుతున్నాడండి. ఎవరు? షిమి. నింద మోపుతున్నాడు కానీ నిందను ఏమి చేయలేకపోయాడు, నిరూపించలేకపోయాడు. సౌలు దావీదును చంపటానికి ప్రయత్నం చేశాడు. సౌలు యోనాతాను అనగా సొంత కుమారుని కూడా చంపటానికి 2 సార్లు ఉరి తీయాలని, యోనాతానును చంపాలని సౌలు ప్రయత్నం చేశాడు. ఎదుటివారు దావీదు మీద దాడి చేశారు తప్ప దావీదు ఎన్నడూ ఇతరుల మీద దాడి చేయలేదు. ఆఖరికి దావీదు దొరికినా నా ప్రభువుని నేను చంపను, నా రాజును నేను చంపను, అతడు నా రాజు, అతడు నా దేవుడు, నా తండ్రి అని చెప్పి యెహోవా చేత అభిషేకించబడిన వాడు ఇతడు అని నేను చంపను అన్నాడు. పక్కవారు ప్రోత్సహించారు, సంపు సంపు అన్న దావీదు ఎన్నడూ సౌలు దగ్గరగా ఉన్నా, ఈట ఉన్నా, పొడిసి చంపాలనుకున్నా కూడా చంపలేదండి. దావీదు మనసు ఎన్నడూ అపకారము చేసే మనసు కాదు. అయితే ప్రియులారా, ఈ షిమి నిందను మోపుతున్నాడు. ఏమని? యెహోవా నీ కుమారునికి అనగా అబ్షాలోము చేతికి రాజ్యము అప్పగించాడు. నిజంగా అబ్షాలోము చేతికి రాజ్యం అప్పగించాడా? అబ్షాలోము దావీదు రాజ్యాన్ని లాక్కున్నాడా, లేకపోతే దేవుడు అప్పగించాడా? అబ్షాలోమును దేనికి అప్పగించాడో తెలుసా? మస్తకి వృక్షానికి దేవుడు అప్పగించాడు, దావీదు రాజ్యాన్ని కాదు. అయితే మన మీద కూడా ఆరోపణ చేసేవాడు ఉన్నాడు. ఎవరండి అతడు? అపవాది, సాతాను ఫిర్యాది అయి ఏం చేస్తూ ఉంటాడు? నేరములు మోపువాడు, నిందలు మోపువాడు, గాయములు చేసేవాడు. ఏం చేయాలి మనము? నేరాలు మోపబడినప్పుడు యేసుక్రీస్తు అను ఉత్తరవాది మనకున్నాడు. పిల్లలారా అన్నాడు 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీకు ఎవరున్నారనండి? యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు. మనం ఎవరు చూడాలి, ఏం చూడాలి? అక్కడ అన్నాడు చూడండి, యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి వద్ద మనకు ఉన్నాడు, ఆయనే మనకు సమాధానం ఇస్తాడు. ఎవరండి? సమాధానకర్త యేసు ప్రభు. ఏదైనా ఎవరి దగ్గర చెప్పుకోవాలి చెప్పండి? ఇప్పుడు చెప్పండి. ప్రభు దగ్గరికి, ఉత్తరవాది దగ్గరికే వెళ్ళాలి, న్యాయకర్త దగ్గరికే వెళ్ళాలి, సమాధానపరిచే వ్యక్తి దగ్గరికే వెళ్ళాలి తప్పితే మనము అన్నీ మనం గలిబిలి చేసుకోకూడదు. యేసుక్రీస్తు అనే ఉత్తరవాది ఉన్నాడు, ఆయనకు మనం సమాధానం ఇస్తాడు. ఏది నిజమా, ఏది
అబద్ధం అనేది చెప్పేవాడు ఎవరంటే ఆయనే. ఆయనే మనకు సమాధానమై ఉన్నాడు. ఆయన మనల్ని సమాధానపరుస్తాడు. నా పిల్లలారా అన్నాడు. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది అన్నాడు. ఒకళ్ళ తప్పు జరిగింది, ఎవరికి అప్పగించాలంట చెప్పండి? యేసుక్రీస్తుకి అప్పగించుకో. మనం ఎవరి మీద మనం నిందలు మోపకూడదు అంటున్నాడు. షిమి నిందలు మోపి తనకు తానుగా చనిపోయాడు. తనకు తానుగా వచ్చి ఇదిగో తన ప్రాణం పోవటానికి తానే కారణమయ్యాడు. తన ప్రాణానికి తానే ఉత్తరవాది అయ్యాడు. అర్థమైందా? కాబట్టి ప్రియులారా, మనము మన జీవితాలను మనం పరీక్ష చేసుకుందాం. యేసుక్రీస్తుకు మన జీవితాన్ని అప్పగిద్దాం. నీ మీద నింద మోపబడిందా? ప్రభువుకు అప్పగించుకో. నిన్ను అవమానించారా? ప్రభువుకు అప్పగించుకో. ఏదైనా మనం ప్రభువుకు అప్పగించుకొని ప్రభువు చేత ఆశీర్వాదం పొంది పరలోక రాజ్యానికి వారసులం అవుతాం. ప్రార్థన